మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. మూసీ నదిని ఏదో ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ ముందు మురుగుతో కూడుకుపోయిన వారి బుర్రలను ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. సరే, కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటివరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు. వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ 3-4 నెలల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలే. ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు. దాంట్లో మీరు వారి మీద ఎందుకు మాట్లాడుతుందో ఆమె చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టినరు అని అంటే, సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా నాయకులు. కొన్నిటి మీద చర్యలు తీసుకోగలిగిన కాడ తీసుకున్నారు, లేదు తీసుకోలేని కాడ తీసుకోలేదు. అయినా మాకు అక్కర లేకపోయినప్పటికీ కూడా మా హరీష్ రావు గారు స్పందించిండు, సరైనది కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి. కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు, ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇటువంటి భాష వాడటం, ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు. కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది.